హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? టుడే అయితే నేనైతే మా విలేజ్కి అయితే వచ్చాను. అలా వచ్చానో లేదా, వర్షాలు అయితే ఫుల్గా పట్టడం వల్ల అయితే మా ఊరి చెరువు అయితే నిండిపోయి వాటర్ అంతా రోడ్డు మీదకి అయితే వస్తున్నాయి అనమాట. అక్కడికి వెళ్ళైతే మనమైతే వ్యూ అయితే చూపిస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతలో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా మనం వ్యూ అయితే మిస్ అయిపోతాం అనమాట. ఓకే, వీడియో అయితే లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి వెళ్దాం. అంతలోపు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు దాకా మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫుల్గా అయితే వర్షం వల్ల అయితే గేట్లు అయితే పడిపోయి నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయని చూడండి. వ్యూ అయితే ఎలా ఉందో మామూలుగా అయితే లేదు. కాకపోతే మనం రోడ్ అటు ఇటు దాటుతట్టుగా అయితే లేదనమాట. ఇలా చాలా దిక్కల్లో అయితే చాలా ప్లేస్లలో అయితే ఇలా వస్తూ ఉంటాయి. మన వర్షాలు వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం ధైర్యం చేసేసి ముందుకు వెళ్ళకూడదు. ఇలా పైన కట్టమని చూసేస్తే వ్యూ అయితే ఇలా ఉంది. మామూలుగా అయితే వర్షం అయితే ఫుల్గా వస్తూ ఉందన్నమాట. ఏమాత్రం దక్కటం లేదు. ఇది ఏం తుఫాను మనకైతే అర్థం కావట్లేదు. దీనికైతే రకరకాల పేర్లు అయితే పెడతా ఉన్నారు. ఇంకా ముందుకు వచ్చే వర్షాలు అలా చెరువు దగ్గర నుంచి అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. కాకపోతే వెళ్ళే రోడ్లు అయితే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. వ్యూస్ అయితే చూడటానికి పంట పొలాలతో అయితే ఈ పొలాల మీద అయితే ముంచు పట్టడం వల్ల అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి. చూడండి అసలు రోడ్డు మధ్యలో తాటి చెట్లు ఇలా అయితే అసలు చాలా బాగుంటుంది. వ్యూ అయితే చూడటానికి ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది అనమాట. అలా పొద్దున్న అయితే వర్షం తగ్గడం వల్ల చూడండి మంచుతోటి అలాగే ఉంది. వ్యూ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే పక్క ఊళ్ళో కూడా ఒకసారి అయితే మీరు కూడా చూడండి. వ్యూస్ అయితే చాలా బాగుంది కదా. ఇలా మంచు అయితే రోడ్డు మీద పట్టడం వల్ల అయితే ఎంత బాగుందంటే అంటే చాలా వ్యూ చూడడానికి చాలా బాగుంది. పంట పొలాల మధ్యలో రోడ్డు, అలాగే తాటి చెట్లతో కూడిన పంట పొలాలు మంచు పడతా ఉంటే చాలా బాగుంది అనమాట విజువల్ అయితే. అలా కొన్ని ప్లేసుల దగ్గర అయితే వరి పంట కూడా వేసారనమాట. వ్యూ చూడటానికి అయితే చాలా బాగుంది. తాటి చెట్ల మధ్యలో అయితే వరి వేయటం చూడటానికి చాలా బాగుంది అనమాట. ఇంక ఏ ఊరికి వెళ్ళాలన్నా అయితే మనకైతే రోడ్లు అయితే బ్లాక్ అయిపోయినాయి అనమాట. రెండు పక్కల బండ్లు కూడా అయితే చాలా మంది అయితే ఆగిపోయారు. కాకపోతే ఇదే మంచి టైం అనేది వాళ్ళైతే బండ్లు అయితే వాష్ చేసుకుంటూ ఉంటారు అనమాట. చూడండి, కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. ఎందుకంటే వర్షాలతో మనం జలగాటం అయితే ఆడకూడదు. వరదలతో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అన్ని చోట్ల రోడ్లు బ్లాక్ అయిపోవడం వల్ల అయితే మనం అయితే రిటర్న్ తిరిగి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్న చెరువు అయితే మా విలేజ్లో రెండో చెరువు అనమాట. కాకపోతే ఫుల్గా నిండిపోయింది. కాకపోతే ఇలాంటి ప్లేసులకు వెళ్ళేటప్పుడు మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అంతలోపు మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. వర్షాలకైతే ఫుల్గా వర్షం వచ్చినప్పుడు అయితే ఇంట్లోనే ఉండటానికి ట్రై చేయండి అందరూ. ఓకే, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.